నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మంగ్లీ అంశంలో ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి అంశంలో రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా A5గా మంగ్లీని చేర్చడం జరిగింది. మంగ్లీ తమ్ముడు కూడా పరాయిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి ఆయన కోసం కూడా వెతుకుతున్నట్టు, మధు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. హేమకాంత్ రెడ్డి కోసం కూడా వెతుకుతూ ఉన్నారు. ఇలా చాలా అంశాలు తెరపైకి వచ్చినటువంటి తరుణంలో మంగ్లీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సంబంధించినటువంటి ఆ మూవీ అంశాలు కావచ్చు, మూవీకి సంబంధించినటువంటి ఏ అవకాశాలు కూడా ఇవ్వద్దని కూడా మా అసోసియేషన్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆ అంశంపై లేవనైతే మాట్లాడడం జరిగింది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే బంజారా బిడ్డ కూడా ఆయన కూడా బంజారా తెగకు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిజంగా దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? మీరేమనుకుంటున్నారు దీంట్లో? యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం, దిశ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా నమస్కారం. నేను ముఖ్యంగా ఒక తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. నేను ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ కావడం జరిగిందంటే, ఇవాళ గత 10 రోజుల క్రితం నుంచి మంగ్లీ గారిపైన ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక 4 రోజులు అయింది అనుకుంటా. ఫస్ట్ మాకు కూడా బాధితులు అప్రోచ్ అయ్యారు. బట్ దీనిపైన స్పందించాలా కొద్దా లేకపోతే అని చెప్పేసి ఇట్లా ఒక 15 డేస్ నేను ఆగినా. అంతలోపు నేను ఇక్కడ హైదరాబాద్లో నేను కొంచెం వేరే దగ్గరకున్నా. వచ్చిన తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాతనే నేను ఇవాళ ఒక తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి డెఫినెట్గా ఒక గవర్నమెంట్ ఆఫీసరు బ్రైబ్ తీసుకునే కానీ దొరికితే తనని ఏ విధంగా సస్పెండ్ చేస్తారో, లేకపోతే మీ దిశ ఛానలే ఉంది, నువ్వేమైనా తప్పు చేసినా నిన్ను పక్కన పెడతారు. అదేవిధంగా మంగ్లీ గారిపైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో A5గా ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా తన పైన ఏదైతే ఉన్నాయో వీడియోస్ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించింది గాను కొన్ని 100 కోట్లకు సంబంధించిన కొన్ని అనేక మంది బాధితులు కూడా వస్తున్నారు. కాబట్టి నిజాలు తెలిసే వరకు మంగ్లీ గారిని తాత్కాలికంగా సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో హేమ గారిని కూడా మనం చూసుకున్నాం. బెంగళూరులో రేవ్ పార్టీలో పట్టుబడ్డది కదా అని అనుకున్నప్పుడు తనపైన కూడా ఏ విధంగా మాట్లాడిండో మీ అందరికీ తెలిసిందే. సినిమా అవకాశాలు రాలే. ఇది అంటే మెజారిటీ ఇప్పుడు మీరు కూడా ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు తన సామాజిక వర్గమే అనుకుంటా మీరు అన్నారు. ఒక బంజారా బిడ్డ అయినా సరే, కానీ మోసపోయిన వ్యక్తులలో మెజారిటీ 80% దాకా బంజారా బిడ్డలే ఉన్నారు, రైతులు ఉన్నారు. వీళ్ళకు న్యాయంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పి నేను గలాన్ని విప్పిన ఒక తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, దాంతోపాటు కొంచెంమంది గిరిజన ప్రతినిధులతో పోయి డెఫినెట్గా ఈ కేసు తేలే వరకు మంగ్లీ గారికి ఇటు సినిమాలో కానీ, ఎందుకు నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఎందుకు వెళ్ళినంటే, సినిమాలు తయారు చేసేది ముఖ్యంగా ప్రొడ్యూసర్లే. ఎందుకంటే ఏ చిన్న అవకాశం ఇవ్వాల్సిన ప్రొడ్యూసర్లు. ఈ సినిమాలు ఎవరు చూస్తున్నారు? పేద బిడ్డలు. ఇక్కడ మోసపోయింది ఎవరు? 100 కోట్లు రైతులపై. ఇవాళ రక్త మాంసంతో ఇవాళ ఎండల కష్టపడి పండించిన పంటకు వచ్చిన డబ్బులను ఇవాళ కోట్ల రూపాయలు నువ్వు మళ్ళా ఇదే గిరిజన కార్డు వాడుకొని, ఇదే లంబాడీ డ్రెస్ వేసుకొని తెలంగాణ ఉద్యమం విస్తృతంగా నడిచేటప్పుడు నీ మూలాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ మిమ్మల్ని మేము హక్కునే చేర్చుకున్నాం, మా బిడ్డగా నిన్ను పెట్టుకున్నాం, నిన్ను ప్రతి ధూమ్ధాంలో కావచ్చు, లేకపోతే ఎక్కడ కావచ్చు మా బిడ్డగా నేను ఎక్స్పోజ్ చేసినాం, నీకు సపోర్ట్ చేసినాం. గతంలో కూడా అనేక రకమైన వచ్చినప్పుడు కూడా ఒక దాంట్లో ఉన్నప్పుడు కూడా అయితే అనుకున్నాం. కానీ ఇది హర్షించదగ్గని విషయం కాదు. ఒక పేద రైతులు, ఇవాళ రైతులు కష్టపడి వచ్చిన డబ్బులు ఇవాళ 100 కోట్ల దాకా ఈ బయటకు వస్తున్నాయి. నువ్వు ఇంకా నిజంగా పచ్చిగా చెప్పాలంటే మధుకు నీకు సంబంధమే లేదని చెప్పినావు ఇంటర్వ్యూలో. మధు ఎవరో నాకు తెలియదు అన్నావు. మీరు నాకు కాల్ చేసి మధు వాళ్ళ ఇంటికి నేను పోలేదన్నా, ఏదో ఒక నేను సెలబ్రిటీ లెక్క ఉన్నా కాబట్టి అన్నా ఏదో నేను పోయినా అనుకుంటా. నాకు అబద్ధాలు ఆడినావు, నాకు అది నచ్చలే. నిజంగా నువ్వు నా జాతి బీట. మంగ్లీ మీకు కాల్ చేసిందా? డెఫినెట్ చేసింది. చేసి ఏం మాట్లాడింది మంగ్లీ మీతో? ఏం మాట్లాడింది? నేను అదే చెప్పిన. గత 10 రోజుల క్రితం బాధితులు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను తెలిసిన తమ్మునితో అంటే వేరే వాళ్ళతో ఇది నిజమా అబద్ధమా ఫస్ట్ ఒకసారి క్లారిఫై చేసుకోండి అని చెప్పిన. దాని తర్వాత మంగ్లీ గారి వీడియోస్ చూసిన. పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసింది మంగ్లీకి మధుకు నాకు సంబంధమే లేదు, మధు ఎవరో నాకు కూడా తెలియదు అనుకుంటే చెప్పింది. నా పైన సెలబ్రిటీ నేను ఓర్వలేక ఇదంతా అని చెప్పింది. కానీ
నేను ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మధుకు తను తెలుసు. మధు వాళ్ళ ఇంటికి పోవడం కూడా ఆల్రెడీ మీ మీడియా ఛానల్లో కూడా వస్తున్నది. మంగ్లీ స్టేజ్ పైన పాటలు పాడుతుంటే మధు కూడా అక్కడ ఉన్నాడు. దాని తర్వాత మంగ్లీ బర్త్డే రోజు కూడా మధు కూడా పోయిండు. నాకు బాధ అనిపించింది. నువ్వు తెలిస్తే నిజం చెప్పాలి. నేను నిజాయితీ వైపు ధర్మం వైపు ఉంటా. ఇవాళ మెజారిటీ రైతులు కూడా మీరు వసూలు చేసిన దాంట్లో ఎవరైతే మధు తరపు నుంచి ఎవరైతే వసూలు చేసిండో ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరూ రైతులే కదా, బంజారా బిడ్డలే కదా. ఏంటిది ఇది? ఎంతటి అన్యాయం అంటే రేపు మీరు పొడిచి వచ్చినా లేకపోతే అంటే మీరు ఏం చేసినా వెనకొస్తాం అనుకుంటారా? నిజం చెప్పండి. నేనేమంటున్నా అంటే ఈ డబ్బు ఎక్కడెక్కడైతే ఉందో ఇవాళ పోలీస్ మిత్రులు కూడా ఏం చేయాలి? రికవర్ చేయాలి. ఇదంతా గతంలో మధు పైన కేసు అయింది నీకు తెలియదా? గతంలో మధు జైలుకు పోయింది తెలియదా? గతంలో బాలాజీ ఎవరైతే నల్గొండలో అరెస్ట్ అయింది నీకు తెలియదా? నువ్వు రిలేషన్ పెట్టుకుంటావా, నువ్వు వాట్ ఎవర్ ఇట్ మేబీ పెట్టుకుంటావా? కొన్ని ఆరోపణలు మీ టీవీ ఛానల్లో చూసినా మీ చిన్న చిల్లకి ఇచ్చి మీరు పెళ్లి చేస్తారా, అది వేరు, నేను కాదను, అది యాక్సెప్టబుల్, అది దట్ మీ పర్సనల్. అది నువ్వు తెలియదని ఎట్లా అన్నావు? నువ్వు తెలియదని మళ్ళీ నాకు కాల్ చేసి నన్ను మోసం చేసినట్టు కాదా? నన్ను మోసం చేసినట్టు కాదా? కాల్ చేసి అన్న నాకు తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన ఇంటికి నేను ఎందుకు పోయినట్టు ఒక ప్రోగ్రామ్ దగ్గరకు పోయి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ప్రోగ్రామ్ పోయి అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికని ఉన్నావు నువ్వు ఏ స్టేజ్లోకి ఉన్నప్పుడు నువ్వు నన్ను అడిగలే అన్న ఈ ప్రోగ్రామ్ మనం చేద్దామని అనుకుంటా. అటువంటి వాళ్ళను నువ్వు ఇంత నిజాయితీగా ఉండేటోళ్ళను నువ్వు నన్ను మిస్బిహేవ్ చేసేటట్టు అంటే ఏ విధంగా నీకు పాజిటివ్గా పెట్టేటట్టు చెప్తావు? మిస్లీడింగ్ చేసింది కదా, నాకు అక్కడ కోపం వస్తుంది. అంటే వాస్తవానికి ఇప్పుడు ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణ మాత్రమే, అంటే కేసులో అయితే చేర్చడం జరిగింది. ఆ కేసు అనేది ప్రూవ్ కాలేదు కదా. అంతకంటే ముందే మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కావచ్చు, మా అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరికీ మీరు కంప్లైంట్ ఇవ్వడం కరెక్టే అంటారా? ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వద్దని. కేసు ఒకసారి రిజిస్ట్రేషన్ అయినప్పుడు రిజిస్టర్ అయితే అయింది కదా, ఇదేంది మంగ్లీ గారి పేరే కదా, సత్యవతి అలియాస్ మంగ్లీ అలియాస్ సత్యవతి కదా. ఈ ఎఫ్ఐఆర్ మీరు దిశ టీవో లేకపోతే సంపత్ నాయకో చేయలే కదా, రైట్? నేను ఏమంటున్నా అంటే నీ పైన నిందారోపణ వచ్చింది, నువ్వు తెలియదని చెప్పినావు, బయటనేమో వీడియోస్ వస్తున్నాయి, నువ్వు మాట్లాడింది వస్తున్నావు. నిజంగా నువ్వు మా బిడ్డవే, నేను కాదంటలేను. మీరు కూడా కడిగిన ఆణిముత్యం లెక్క రావాలి. ఒకటి నాకు ప్రధానంగా నాకు నచ్చనిది ఏంటంటే పేద బిడ్డలతో పాటు మెజారిటీ 80% బిడ్డలు నా లంబాడి నా బంజారా బిడ్డలే కదా. రెక్కాడితే డొక్కాడని పొద్దున లేస్తే కాయా కష్టం, పొద్దున 5 గంటలకు లేచి పొలాలలో పోయి మందులు పంటలు పండించుకొని చెప్పి 10% 20% అని చెప్పి ఏంది అన్యాయం? ఏంది? ఇట్లా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకొంతమంది బాధితులు కూడా వస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే వసూలు చేసిండ్రో నేను నీకు చూపిస్తాను. అది ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ కూడా పెడుతున్నారు ఒక్కొక్కటి. ఇది బ్రైట్ చేస్తా. ఇగో నాకు ఆల్రెడీ ఇవన్నీ అప్రోచ్ అవుతున్నాయి. దీనిపైన మొత్తం నేను ప్రెస్ మీట్ పెడతాను. తెలిసో తెలియక అయిందనుకో, ఇది తెలిసి తెలియక అయిందా ఇంత పెద్దది, బాగా జాగ్రత్తగా చెప్తున్నా. దీనిపైన కూడా మొత్తం అందరితోని ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నా. అంటే దీంట్లో ఎవరైతే కీలకంగా అక్కడే అదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే అభిషేక్ నాయక్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, నిన్న ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది, నిజంగానే మంగ్లీకి ఇవన్నీ తెలియదు, ఈయననే ఎవరైతే వాళ్ళ తమ్ముడు ద్వారా చిన్నగా అప్రోచ్ కావడం, చిన్నగా అప్రోచ్ అయ్యి ఆయన వాళ్ళ పేరును వాడుకున్నాడు. కానీ ఆయన బాజాప్తా చెప్తా ఉన్నాడు, ఆయనకు సంబంధించినటువంటి కూడా 10 కోట్లు 14 కోట్ల వరకు పోయినాయని చెప్పినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితుడు ఆయన కూడా చెప్తా ఉన్నాడు మంగ్లీకి సంబంధం లేదని. ఇట్లాంటి సమయంలో ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని? నేను ఎట్లా తెలుసు? మీడియా ద్వారా, దాని తర్వాత సంపతన ఉద్యమాలు, దాని తర్వాత నేను నీ క్యాస్ట్ అని మొత్తం అందరికి తెలుసా? అంతే కదా. నిజంగా ఉంటానా అబద్ధంగా ఉంటానని నీకు తెలుసు కదా, అనేక కార్యక్రమాలను చూసింది కదా. అంతగా ఉన్నదా? మీరు బర్త్డే పార్టీ పెట్టుకున్నప్పుడు మీ బర్త్డే పార్టీలో ఏం దొరికింది? గంజాయి దొరకలేదు, నీకు తెలియదా? ఎవరు వచ్చిండ్రు? మధు వచ్చింది, నీకు తెలియదా? మధుయే కదా ఉంది. దాని తర్వాత పార్టీలో కూడా మధుయే కదా. మీ ఇంట్లో మీరు ఎక్కడైతే రెంట్కి ఇచ్చిండ్రో మీ ఫోన్ డేటా లొకేషన్ తీస్తే తెలియదా? ఇవన్నీ నేను చెప్తున్నాను కాదు. ఫస్ట్ రోజు గత 7 రోజుల క్రితం నువ్వు పంజాగుట్ట దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్లో మీరే మాట్లాడింది. ఆ వీడియో విజువల్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. నాకు నిజాన్ని నాకు అతను తెలుసు, కానీ అతను ఈ విధంగా చేయలేదనుకున్నాడు కాకుండా నాకు అతను ఎవరో కూడా తెలియదు.
నాకు అతనికి సంబంధమే లేదు, కావాలని ప్రాపగండ. మరి ఇదంతా ఏంది? ఇంతమంది సింగర్లు ఉన్నప్పుడు ఎవరికి లేనిది నీ పేరే ఎందుకు వచ్చింది అంటున్నా. నేను ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్నా కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటుంది. అవునా? మరి మిగతా వాళ్ళు ఎదగలే? మిగతా వాళ్ళు ఎదుగుతలేరా? నీ పైన మిగతా సింగర్లు ఒకానొక సందర్భంలో మా అవకాశాలని ఈమెనే కోల్పోతుందని చెప్పేటప్పటికి టాలెంట్ ఉన్నప్పుడు ఎవరిని ఆపలేరు. నీ పైన ఆరోపణలతో పాటు కేసు రిజిస్ట్రేషన్తో పాటు నువ్వు సంబంధం లేదని కాడ వీడియో విజువల్స్ కూడా వచ్చినాయి కదా. మీరేమన్నారు? నేను కమాయించుకోవాలంటే కోట్లు కూడా కమాయించుకోవచ్చు, ఏ పార్టీకి కూడా నేను పాటలు పాడలే, ఏ పార్టీలో రాజకీయ పార్టీలు కూడా పోలే అన్నావు కాదా? అన్నీ మీకు తెలుసు, మీ ఛానల్ వాళ్ళకు తెలుసు, జనాలకు చూసే జనాలకు కూడా తెలుసు. మీరంత స్మార్ట్గా అది మంచి పద్ధతి కాదమ్మా. ఇప్పుడు మీరు నిజంగా ఇప్పుడు పార్టీ అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె ఇంతకుముందు గతంలో వైసీపీకి సంబంధించినటువంటి పాటలు పాడడం, వాళ్ళకి ప్రచారం చేయడం ద్వారా మీరు అంటే నార్మల్గా మీరు జనసేన సంబంధించినటువంటి నాయకులు కాబట్టి మీ పార్టీ ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా ఇట్లా మంగ్లీ మీద మాట్లాడాలని, మంగ్లీ అంశాన్ని తెరపైకి తీసుకురావాలని? అంటే ఒక బంజారా బిడ్డని మీరే ఒక బంజారా నాయకుడిగా మీరు ఒక టార్గెట్ చేయాలని ఇట్లా ఏమన్నా మీకు ఏమైనా అంశాలు ఏమైనా వచ్చినాయి తెరపైకి? తమ్ముడు, నువ్వు కొత్త తెరకు తీసినావు, ఇప్పుడు నువ్వు రాజకీయం గురించి తీసినావు. నన్ను మీరు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఎప్పుడైనా జెన్యూనిటీ వైపు ఉంటానా, ప్రజల వైపు ఉంటానా? మీరు చెప్పాలి. మీరు మీరు సందర్భానుసారం మీరు జెన్యూనిటీ వైపు నిలబడ్డారు. సందర్భానుసారం కాదు తమ్ముడు, నువ్వు మెజారిటీగా నాది ఏ కేసులు చూసినా కానీ నిన్న జెన్యూన్ వైపే మాట్లాడతాను. నేనేమంటున్నా అంటే ఈ అంశం మీద, ఎందుకంటే నిజంగా అక్కడ ఇప్పుడు మైక్ నాకు ఈ అంశం మీద నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. గతంలో సెలబ్రిటీ క్రికెట్ లీగులు కూడా పెట్టుకున్నాము. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ అదే విధంగా నా బంజారా బిడ్డలు అనేక మంది కూడా వచ్చిండ్రు. ఇదే సెలబ్రిటీతో ఉన్నాము. నిజంగా నేను జనసేన పార్టీ నా నాయకులు కానీ, నా ఫోన్ డాటా ఉంటాయి కదా మొత్తం తీయండి, నా నాయకులు కానీ లేకపోతే ఎవరు కానీ చెప్పేటోళ్ళు కాదు. నేను నిజం వైపు మాట్లాడతా. నేను మీకు ఇప్పుడు ఫోన్లో చూపించింది ఎవరు ఈయన పేరు ఏమున్నది? ఒక నిమిషం. బాధితుడి పేరు ఏమని ఉన్నది? పాల్తియా అంటే ఎవరు? పాల్తియా కోటేష్ నాగార్జున సాగర్ అని ఉందా లేదా? ఇది ఎవరు? బంజారా బిడ్డలు కదా. నిజంగా నేను జనసేన పార్టీ చేసుకుంటే అది ఇంకా వేరే రకంగా ఉంటుంది. ప్రొడ్యూసర్లకు బాజాప్తా కాల్ చేస్తా. నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా? ప్రొడ్యూసర్ కౌన్సిల్తో పాటు ప్రొడ్యూసర్ కూడా కాల్ చేసి మా అసోసియేషన్ మొత్తం కూడా గుగబెట్టి ఇటువంటి ఆమెను కూడా తీసుకోవద్దని బాజాప్తగా నేను చెప్తా కదా. పార్టీ జెండా నేను ఎక్కడ కప్పుకోలేదు, కండవా కప్పుకోలేదు. నాతో ఉన్నది కూడా తమ్ముడారే అశోక్ ఇట్దా ఆయన ఎవరు? ఆయన మీరు చూస్తలేరా? చైత్ర అప్పటి నుంచి ఆ అబ్బాయిని మీరు చూస్తలేరా? గిరిజన సంఘ నాయకుడే కదా ఇట్దా. ఇతను ఎవరు? ఇటువంటి బిడ్డలను మేము ఎందుకు చేస్తున్నాం? నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడే వాళ్ళని కాపాడాలి మేము. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డ కదా. నేను నిజంగా ఒక జనసేన పార్టీ జెండా వేసుకొని నేను చేస్తానేమో అది వేరు. నేను జనసేన తనే ఇంటర్వ్యూలో కూడా అన్నది ఏమన్నది? నేను కమాయించుకోవాలంటే కోట్లు కమాయించుకునేదాన్ని, లేకపోతే నేను ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, రావాలి కావాలి ఫ్యాన్ కావాలని పాట పాడింది నువ్వే కదా. నేను ఎక్కడైనా జనసేన జెండా వేసుకున్నానా? మా రాజకీయ నాయకులు అసలు మా థాట్ కూడా ఉండదు మా రాజకీయ నాయకులకు అట్లా చేయాలని. ప్యూర్లీగా నేను ఒక బంజారా బిడ్డ, నేను ఒక లంబాడి బిడ్డ, నేను ఒక లకీసా బంజారా వారసుని, నేను సేవాలాల్ మహారాజ్ వారసుని, ఒక హతీరామ్ మహారాజ్ వారసుని. నేను క్లియర్గా చెప్తున్నా. మెయిన్గా రావడానికి నాకు ఒకటి ట్రిగ్గర్ అయింది. నా జాతి బిడ్డలకు ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. నా జాతి బిడ్డలతో పాటు అనేక మంది పేద బిడ్డలకు అన్యాయం అయింది. ఇది సహించరాని నేరం. ఇలా హేమ గారు తీసుకున్నారా లేదా, రేవ్ పార్టీలకు పోయిందా అటెండ్ కానప్పుడే మీరు ఇట్లా తీసుకున్నావు. మరి మంగ్లీ గారు మాట్లాడుతూ ఇవాళ అనేక మంది నా బంజారా బిడ్డలకు ముఖ్యంగా చెప్తున్నా, మా కాయింకే రోజు కతో आज तार भैनेर गुరించి तमार गुరించి आइकन के तमहनु के काई एक बात के पछ दूसरे बेटीर सदा तम नाम काडी काई श्रीमुखर गुరించి कसन बातें करनो ई छारी श्रीमुखर गुరించి कसन करनो और काम ई कन्ने आई के और काम वो काई को करलेर काई ఇప్పుడు నీ చెల్లెలే మీ ఇంట్లో ఆడబిడ్డలా నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? నీకు సోయి లేదా? నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నువ్వు ఇంకో ఆడబిడ్డ పేరు ఎందుకు ఎట్లా తీసుకొస్తారు మీరు? శ్రీముఖి మీద క్రష్ ఉన్నదని లేకపోతే ఆ అమ్మాయి పైన ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది?
ఎలిగేషన్స్ ఎవరిపైన? మీ పైన. మీరు ఏమన్నారు? మధుకు నీకు సంబంధం లేదన్నారు కదా, మధుకు నీకు సంబంధం లేదన్నారు కదా. నేను చెప్పట్లేదు ఇది, మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టిన దాని గురించి అంటున్నా నేను. మీరు ఇటువంటి అబద్ధాలు ఆడకండి. మళ్ళీ నాకు కాల్ చేసి మీ పైన ఎలిగేషన్స్ వచ్చినాయి మీరు ఎట్లా కడుక్కోవాలంటే ఎంత స్మార్ట్గా నాకే కాల్ చేసి అన్న మీరు నాకు మద్దతుగా ఉండ అంటే ఏమి అంత ఎర్రి వేదమని కనిపిస్తున్నానా? ఇది తప్పు, ఇది పద్ధతి కాదు. కొంత బంజారా సమాజం ఎవరైతే మంగ్లీ వైపు నిలబడతా ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బంజారా ద్రోహులుగా అంటున్నారు. నిజంగానే కొంతమంది ఎవరైతే ఆమె తరపున నిలబడి ఆమె తరపున ఇప్పటికీ వాదిస్తూ ఉన్నారు కొంతమంది, వాళ్ళు మిమ్మల్ని బంజారా ద్రోహులు అంటున్నారు. ఎందుకంటే అక్కడ న్యాయ నిర్ణేతలు ఇంకేం అసలు ఏం డిసైడ్ కాకముందే మీరు పోయి ఎట్లా కౌన్సిల్లో పోయి కంప్లైంట్లు ఇస్తారు, ఎట్లా ఒక ఆడబిడ్డ పైన గిరిజన బిడ్డ పైన ఇట్లా దాడులు చేస్తారని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? కేసు నేను పెట్టినా లేకపోతే మిగతా వాళ్ళు పెట్టినా, బాధితులు బంజారా బిడ్డలో నేనేమైనా ఉసుగొలిపిన్నా? తెలివి ఉండాలి, బుద్ధి ఉండాలి. కొంతమందికి పేడిగా నేను ఇంకా చిట్టా చెప్తే సోకాల్డ్ వాళ్ళందరూ చేస్తారు ఎవరెవరికి డబ్బులు ఎంత వచ్చినాయి అంటే ఒకటే రోజు వీళ్ళందరూ రావడం గల కారణం ఇక వద్దులే కానీ పాపం వాళ్ళు కూడా బంజారా బిడ్డలే, కానీ వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడి నా స్థాయిని నేను దిగజార్చుకోలేను. అంటే మంగ్లీ వాళ్ళకి మాట్లాడమని డబ్బులు ఇచ్చిందంటారా? నేను నా స్థాయిని నేను దిగజార్చుకోలేను బ్రదర్, మిత్రుడా. నేనేమంటున్నానంటే నిజం వైపు ఉండాలనుకున్నా. ఇది నిజం. బంజారా బిడ్డలకు మోసం జరిగింది నిజం. బంజారా బిడ్డలు మోసపోయింది నిజం. బంజారా బిడ్డల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నది నిజం. బంజారా డ్రెస్ వేసుకొని ఇదే 14 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం నడుపుతుంటే నువ్వు V6లోకి వెళ్ళి ఎట్లొచ్చినావు పాటలు పాడింది ఈ జానపదాన్ని మీరు అక్కడి కర్నూలు దగ్గర ఆ ప్రాంతానికైనా కానీ మిమ్మల్ని హక్కున చేర్చుకున్నది తెలంగాణ ప్రాంతం నిజం. ఉద్యమకారులు నేను హక్కున చేర్చుకున్నది నిజం. నువ్వు తెలంగాణ పాటల్ని కూడా నేను గుండెలో పెట్టుకున్నది నిజం. కానీ నువ్వు ఆ బిడ్డలకు నీకు ఎవరైతే ఎక్కువ ఫాలోవర్ ఉన్నది నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిదే మధుగాడు ఏమేం చేసిండో నీకు తెలుసు. మధు పైన పోలీస్ స్టేషన్లో కేసు అయింది కూడా తెలుసు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఒక ఆడబిడ్డ కదా అంటున్నారు. మరి ఇక్కడ మోసపోయింది అందరు ఎవర్రా బాబు? నీకు 5 లక్షలు 10 లక్షలు 25 లక్షల రూపాయలు నీకు చూపించిన కదా, అదంతా ఈజీయా? ఏం తమ్ముడు ఇవాళ ఇంకో మొన్న పీజీ డాక్టర్ అబ్బాయి చనిపోయాడు. వ్యవసాయం చేసి బతికినోళ్ళు చేతికి వచ్చిన పంటవాడు మొత్తం ఖరాబ్ అయితే వాళ్ళ అమ్మ గోస చూస్తుంది కదా. చదువుకోవడానికో వైద్యానికో మన దాంట్లో ఎట్లా కష్టపడతారో నీకు తెలుసు. పేటేనా నే కావచ్చు కడుపుకు తినకపోయినా కానీ నా బిడ్డ బాగుండాలని కొన్ని దాచిపెట్టుకుంటారు పెళ్ళిళ్ళకని. 3 చనిపోయినరట. ఈ అబ్బాయి నేను ఒకసారి నేను లైన్లో ఇప్పుడు కాదు కానీ నేను ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళందరినీ పెడతా. 3 చనిపోయినరట తమ్ముడు ఇప్పటి వరకు బాధితులు. అయితే ఇప్పుడు చెప్పటికి చాలామంది ఇది 10 కోట్ల స్కామ్ అంటున్నారు, కొంతమంది 50 అంటున్నారు, 80 అంటున్నారు, 150 అంటున్నారు, 300 అంటున్నారు, ఒక్కొక్క 1000 కోట్లు. ఎంత మేరకు ఇక్కడ వసూలు చేసి ఉంటారు ఈ మధు అనే వ్యక్తి కావచ్చు, బాలాజీ అనే వ్యక్తి కావచ్చు? అసలు బాలాజీ అనే వ్యక్తి పేరు కూడా తెరపైకి ఇక్కడ రానటువంటి పరిస్థితి. అసలు ఫస్ట్ ఎంత వసూలు చేసి ఉంటారు వీళ్ళు? దీనికి అంతటికి కారణం బాలాజీ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు ఒక మధు, ఒక కంపెనీలో పనిచేసేవాడు. ఆయనకు ఆ కోట్లేంది లేకపోతే ఆ కార్లేంది అదంతా ఆ పూల వర్షాలేంది. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి తెలివి వాళ్ళది అనుకుందాం. కానీ ఈ విధంగా మోసం చేయదుగా. బాలాజీ ఇటువంటి కేసులలో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోయి వచ్చిండు. దాని తర్వాత మధు కూడా పోయి వచ్చిండు. ఇప్పుడు అది ఎన్ని కోట్లు అనేది నేను కాదు, గౌరవ డీజీపీ గారు, గౌరవ సిఐడి దగ్గరకు వచ్చినటువంటి దాదాపు 60-70 దాంట్లో మీరు నార్మల్గా చూస్తే ఎంతవరకు కనిపిస్తూ ఉంది? ఇది ఇంకో కేసుకు సంబంధించింది. నేను అందుకనే ఇప్పుడు డీజీపీ గారిని కూడా ఒక 2-3 రోజులలో కలవబోతున్నాను. దీనిపైన ప్రెస్ మీట్ కూడా అంటే ఇవన్నీ కొన్ని టీమ్స్ ఉన్నాయి. గతంలో బాలాజీ టీం కానీ, దాని తర్వాత మధు టీం కానీ, దాని తర్వాత ఇప్పుడు నాకు ఇంకొకటి వచ్చింది బద్యానాయక్, భీమానాయక్ దిండి ప్రాంతంలో. వీళ్ళందరూ మన బంజారా బిడ్డలే. ఇటు దేవరకొండ నుంచి మొదలు పెట్టుకొని మల్లెపల్లి, నాగార్జున సాగర్, దిండి ఈ ప్రాంతంలోకి వెళ్ళి కర్ణాటక, జహీరాబాద్, ఇటు కర్నూలు ఈ ప్రాంత బిడ్డలు ఎక్కువగా వస్తున్నారు. వీళ్ళందరితో కలిపి కూడా నేను మాట్లాడుకుంటాను. నిజాలు తెలియకుండా మీరేమో అన్నెసెసరీగా వెనుకోసుకు వచ్చే సమయంలో వెనుకేసుకో రావచ్చు, నేను కాదనను. మెజారిటీగా నీకు మోసం జరిగింది 100 కోట్ల రూపాయలని చాలా క్లియర్గా ఉంది. నేను ఏమంటున్నానంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను ఒకటే కోరుతున్నాను, సాధ్యమైనంత వరకు డబ్బులు ఎక్కడి నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, ఎక్కడికి పోయినాయి, దాన్ని మొత్తం రికవర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ ఇష్యూలోకి వెళ్ళి బయటికి కడిగిన మొత్తం లెక్క కూడా మంగ్లీ గారు రావాలనుకుంటున్నాను. అంతవరకు మంగ్లీ గారికి ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వద్దు. దాని తర్వాత కూడా ఇప్పుడు ఆ వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే.
అందరు చూపిస్తున్నారు, అందరు ఉన్నారు. సంబంధం లేనప్పుడు ఏ విధంగా సంబంధం లేదు, ఒకవేళ సంబంధం ఉంటే ఏ విధంగా సంబంధం ఉంది తెలుపుకోవాల్సింది అది మీరు. అంతవరకు అయితే దీనిపైన ఇంకా నేను ఎక్స్ట్రీమ్ స్టెప్స్ చేయలేదు. నిజంగానే నేను ఎక్స్ట్రీమ్ స్టెప్స్ చేయాలనుకుంటే తెలంగాణ మా సినిమా ఆర్టిస్ట్ అందరినీ కూకబెట్టి అందరు ప్రొడ్యూసర్స్ కూడా చెప్పేసి దాని తర్వాత యూవీ క్రియేషన్ వాళ్ళు లేకపోతే మిగతా కొన్ని శ్రేయాస్ మీడియా లాంటి వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు బ్రహ్మాండంగా ఇవ్వద్దు. ఎందుకంటే వీళ్ళ సినిమాలు చూసేది పేద బిడ్డలు. ఇవాళ పేద బిడ్డలకు నష్టం జరిగింది. వాళ్ళందరూ రేపు మీ ఆఫీసుల దగ్గరకు వస్తే ఎట్లుంటుంది అది వేరుంటుంది. ఇంకా అది వేరుంటుంది. నీకు ఇవాళ ఇంత డబ్బులు దాకా ఎట్లొచ్చినాయి, నువ్వు సెలబ్రిటీ అనే ఒక ముసుగు ఇచ్చుకున్నావు. నీకు ఏ విధంగా వచ్చినాయి, మేము ఎందుకు ఆపాలంటున్నామంటే సెలబ్రిటీ మంచికి వాడాలి కదా, నువ్వు చెడుకు వాడొద్దు కదా, నువ్వు చెడుకు వాడుతున్నావు. అందుకని చెప్పేసి చాలా మంది ఏజెంట్లు కూడా ఉన్నారంట ఈ మధు కింద కావచ్చు. ఇప్పుడు గ్రామాల వైజ్గా ఏజెంట్లు ఉన్నారంట. నెక్స్ట్ ఏజెంట్లనే టార్గెట్ చేయాలని కూడా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. నిజంగానే ఒక గ్రామానికి ఒక ఏజెంట్ 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు కలెక్ట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంట. గతంలో ఇట్లా మైక్రో ఫైనాన్స్ పేరిట ఇట్లా మోసపోయి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది కొత్త దారులకు ఏర్పడుతుంది. పోలీసు వారు ఎంతసార్లు చెప్పినా కానీ జనాలకు మీకే నేను చెప్తున్నా, భాయ్ బియా సేన రామ్ రామ్ मैं तुम्हारा संपद नायक छू, तमें हाथ जोड़न, तमें बातें करो छू, काइन को आवेश पड़न जान, तमार घर यार सजोकन तम पीसा जाओ तो इधे हन्नुच रचे आन टांगे हाथे झल रचे बापू तमें धोक दी इधे अत्राक्ति दरादो అని. అదేవిధంగా మిగతా మిత్రులకు కూడా నేను చెప్తున్నాను, బంజారా బిడ్డలతో కూడా మిగతా వేరే నా సహోదరులకు చెప్తున్నాను, చేతులెత్తి దండం పెడుతున్నాను. మేము అనేక సందర్భంలో అనేక విషయంలో మొత్తుకుంటున్నాం, పోలీసు వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు, ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది, 10% దానికనో 20% దానికనో చెప్పి మీరు మోసపోకండి, దాని తర్వాత డబ్బులు రావు, వాడేం చేస్తాడు కేసులు అయితే కేసులు అయిన తర్వాత వాడు జైలుకు పోతాడు, దాని తర్వాత ఇది కొన్ని సంవత్సరాల దాకా ఇది ఇట్లా సాగుతుంది, కొన్ని రోజుల తర్వాత ఇది చల్లబడుతుంది, ఏదో కొంచెం తృణమో ప్రణమో నీకు కూడా విసుగు వచ్చేస్తుంది, నీ ఆమె వచ్చిన దాంట్లో 10 రూపాయలు ఇచ్చిన దాంట్లో 5 రూపాయలు వచ్చిందని ఇట్లా ఎందుకు మేము మా జీవితాలను నష్టపోయి. ఇప్పుడు మీరు అన్నారు పార్టీ గురించి తీసేటప్పుడు, మీరు మీ పార్టీ గురించి అనేటప్పుడు, నేను తెలంగాణ పీక్ మూమెంట్లో ఇక్కడ పని చేసినాను, 100 కేసులు అయినా తెలంగాణ గురించి కొట్లా. నేను పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పని చేస్తాను, నాకేం అవసరం. మీరు ఇప్పుడు గత 15 ఏళ్ళ నుంచి చూస్తాను, నేను ఇదే మైకుల ముందు మొత్తుకుంటున్నా, ప్రజల ఇష్యూస్ పైన మొత్తుకుంటున్నా, నేను గిట్నే ఉన్నా. ఒకటి నీతి నిజాయితీ ధర్మం వైపు ఎక్కడో కొంచెం ఉంటుంది, ఎవడో ఒకడు మా తల్లిదండ్రులు నేర్పింది అది, కాబట్టి దాని గురించి ప్రయాణం చేస్తున్నా. సో దీనిపైన నేను చెప్పేది ఏంటంటే, మంగ్లీ గారు మీరు అడిగిన దానికి ఎవరైతే మధ్యలో మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో పట్టుకోవాల్సింది ఎవరు, పోలీస్ శాఖ వాళ్ళు. పోలీస్ శాఖ మేమేందంటే ప్రజలను మేల్కొల్పే స్థాయిలో, అంటే మేము ఆ దిశగా ఉన్నాం కాబట్టి మేము అదే చేస్తాం. కంప్లైంట్ వచ్చినప్పుడు నిజ నిర్ధారాలు బయటికి రావడం, ఇవాళ మధును ఏకాకి లెక్క చేసి, లేకపోతే ఈ సీక్వెన్స్ నీకు కనిపిస్తున్నాయి. గత వీడియోలు చూడండి, ఈ వీడియోలు చూడండి, మీరు కూడా ఒక బంజారా బిడ్డని, మీ అందరికీ తెలిసిన విషయమే. సో నేను ఏమంటున్నా అంటే, నిజాలు బయటకు వచ్చే వరకు, నిజ నిర్ధారణ బయటకు వచ్చే వరకు మంగ్లీ గారికి ఎటువంటిది ఇవ్వద్దు. గతంలో ఎంత పెద్దోడు తప్పు చేసినా అడిగినాం, రైట్. సో నేను అనేది ఒకటే, నీతి నిజాయితీ వైపు ధర్మం వైపు నిలబడదాం. బంజారా బిడ్డలతో పాటు అనేక మంది బిడ్డలు ఇక్కడ మోసపోయిన కాబట్టి వాళ్ళకు సపోర్ట్గా ఉండాలని కోరుతూ నేను మీ సంపత్ నాయక్. థ్యాంక్ యూ మిత్రులారా. ఇది సంపత్ నాయక్ గారు చెప్పినటువంటి మాట. ఏదైతే ఈ ఇష్యూ మొత్తం రిజాల్వ్ అయ్యే వరకు మంగ్లీకి ఎలాంటి అవకాశాలు ఇవ్వద్దు. నిజంగా ఇక్కడ మోసపోయింది కూడా దాదాపు 80 నుంచి 90% బంజారా బిడ్డలే. కాబట్టి ఆ బంజారా బిడ్డలందరికీ న్యాయం జరిగేంత వరకు ఆ పోరాటం ఆగదు. కాబట్టి ఎవరు కూడా తనకి అవకాశాలు ఇవ్వద్దు. ఒకవేళ అవకాశాలు ఇస్తే ఆ మిగతా బంజారా బిడ్డలు ఎవరైతే మోసపోయారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడ్యూసింగ్ కంపెనీ ఉందో అక్కడే తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఆ బాధితులందరితో కూడా కలిసి ప్రెస్ మీట్ పెడతా, ఎవరైతే ఎన్ని లక్షలు అయితే మోసపోయారో అవన్నీ కూడా ఆధారంతో బయటపెడతానని సంపత్ నాయక్ గారు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో మరి వారు ఏం మాట్లాడతారో. అదేవిధంగా మంగ్లీకి సంబంధించినటువంటి కేసులో ఎలాంటి ట్విస్టులు బయటపడతాయి, ఇంకా నిజంగా మంగ్లీకి సంబంధం ఉందా, మధుకు మంగ్లీకి సంబంధం ఉందా, మరి నిజంగానే మధు మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాంటి సమయాల్లో వెళ్ళాడు, నిజంగానే ఆ డ్రగ్స్ పార్టీలో ఏం జరిగింది, ఇవన్నీ అంశాల మీద కూడా రానున్నటువంటి రోజుల్లో మరి ఒక అంశం అయితే ఈ సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయి కూడా. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ హైదరాబాద్.